బీహార్ ఎలక్షన్స్ ఒక్కసారిగా సీను మార్చేసినాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఏదో నెక్ టు నెక్ ఇట్లాంటి ఏమీ కాదు, ఏకదం విజయం అన్నటువంటిది సాధ్యమవుతుంది. తాజాగా బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో లేటెస్ట్గా సిచ్యుయేషన్ చూసుకుంటే ఓ రకంగా అంటే ఇంతకుముందు 110, 120, 130 రేంజ్లో నుంచి ఇప్పుడు ఏకంగా 160కి పైగా స్థానాల విజయం సాధించేటటువంటి దిశగా ఎన్డీఏ ఊపు మీద కనబడుతోంది. 100 సీట్లకి పైగా సాధిస్తుంది అనుకున్నటువంటి మహాగఠబంధన్ 100 లోపుకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓట్లు దెబ్బతీస్తాడనుకుంటే మహాగఠబంధన్కి ప్రశాంత్ కిషోర్ చిల్లు పెట్టినట్టు కనబడుతోంది. తన ఉనికి అయితే చాటుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో లేటెస్ట్గా మనం ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి అందుతున్నటువంటిది 165 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అంటే ఏదైతే టుడే చాణక్య వాళ్ళ లేటెస్ట్ సర్వే 165 వస్తాయని చెప్పారు, వాళ్ళది అదే కరెక్ట్గా ఉంది. 73 స్థానాల్లో మహాగఠబంధన్, 5 స్థానాల్లో ఇతరులకి ఆధిక్యం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఇది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే శరవేగంగా మార్పుకి కారణమవుతున్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది. అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యం చేసింది. ఎందుకంటే బీహార్లో 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ పాలన, క్రిందటిసారి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఆ పైన ఆర్జేడీ దగ్గరికి వెళ్ళి ఆర్జేడీ మళ్ళీ రాక్షస పాలన చేస్తుంటే దాంతో తట్టుకోలేక మళ్ళీ బీజేపీ దగ్గరకు వచ్చినటువంటి నితీష్ కుమార్ ఇక జీవితంలో ఆ తప్పు చేయనని ప్రకటించడం, గతంలో మోడీకి నితీష్ కుమార్కి మధ్యన ఉన్నటువంటి స్పర్ధలు కూడా దూరం కావటం, ఇద్దరు నమో నేపథ్యంలో నిమో అనేటటువంటి మంత్రంతో ముందుకు వెళ్ళడం, తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో 125, 130 నెక్ టు నెక్ అని వేసుకున్నటువంటి స్టేజ్ నుంచి చిట్ట చివరిలో ఇచ్చినటువంటి ఈవెన్ ప్రదీప్ గుప్తా కూడా ఈ దఫా ఇండియా యాక్సిస్ మై ఇండియాకి సంబంధించిన దాంట్లో కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ తీసుకొచ్చినటువంటి 2% ఓట్ల లెక్క తీసుకొస్తే బట్ 1 సైడెడ్ విజయం నడుస్తుంది. 165 స్థానాలని వీడియో చేస్తున్న సమయానికి వీళ్ళు ఆధిక్యంలో ఉన్నారు. 73 స్థానాల్లో మహాగఠబంధన్, 1 స్థానంలో జనసురాజ్ పార్టీ, 4 ఇతరులు ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో బీహార్లో ఎన్డీఏ పుంజుకుంది. ఇక సగర్వంగా తిరగచ్చాళ్ళు.